అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్టోల్డ్ హిస్టరీ తెలుగు ఛానల్. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు సిరియా గురించి ఒక వీడియోని అప్లోడ్ చేశాను. అందులో సిరియా అధ్యక్షుడు బషర్ అల్ అసద్ రష్యాకి పారిపోయాడు అని వార్తలు వస్తున్నాయి. దీనిని సిరియన్ ప్రభుత్వం ఖండించింది అని చెప్పాను. కానీ వీడియో కంప్లీట్ చేసి అప్లోడ్ చేసే టైం లోపలే అసద్ దేశం విడిచి పారిపోయాడు అన్న వార్తని రష్యా కన్ఫర్మ్ చేసింది. మరొక వార్తలో అతను ప్రయాణిస్తున్న ఫ్లైట్ ని పేల్చేశారని, అసద్ చనిపోయాడని కూడా చెప్పారు. అయితే ఇందుకు ఎలాంటి ఎవిడెన్సు లేదు. కానీ అసద్ దేశం విడిచి డమాస్కస్ విడిచి పారిపోయాడన్నది మాత్రం కన్ఫర్మ్. ఈ రోజు ఆదివారం మధ్యాహ్నమే రష్యా అసద్ సిరియాను విడిచి వెళ్లిపోయినట్టుగా ప్రకటించింది. ఈ ప్రకటనకి ముందు సిరియాలోని లటాకియాలోని రష్యన్ ఎయిర్ ఫీల్డ్ నుండి ఒక ఫ్లైట్ లో అసద్ వెళ్లిపోయాడు. వెళ్లిపోయే ముందు శాంతియుతంగా అధికార మార్పిడిని జరపండి అని అధికారులకు ఆదేశాలను ఇచ్చి తర్వాత రాజీనామా చేసి వెళ్లిపోయినట్టుగా తెలుస్తోంది. అయితే అతను ఎక్కడకు వెళ్లాడు, ఎక్కడ ఉన్నాడు అనే వివరాలను గురించి మాత్రం బయటపెట్టలేదు. నవంబర్ 27వ తేదీన మొదలైన తిరుగుబాటు డిసెంబర్ 8వ తేదీన బషర్ అల్ అసద్ ఎస్కేప్ తో సరిగ్గా 10 రోజుల్లో ముగిసిపోయింది. సిరియా నిజానికి ఇప్పుడు ఒక దేశంగానే లేదు. అది ఒక చితి మంటలా ఉంది. దశాబ్దాల తరబడి ప్రతిరోజు ఏదో ఒక చోట జరిగే హింసాత్మక దాడుల వల్ల ఈ దేశం పొగలు సెగలు కగ్గుతూ తగలబడుతూ ఉంది. 54 ఏళ్ల అసద్ వంశ పాలన ఇక్కడితో అంతమయ్యింది. ఒక కంటి డాక్టర్ గా మొదలైన అసద్ ఒక ముళ్ళ కిరీటాన్ని నెత్తిని తొడుక్కున్నట్టుగా సిరియా అధ్యక్ష పదవిని మొట్టమొదట స్వీకరించాడు. అసద్ తండ్రి హఫీజ్ అల్ అసాద్. ఈయన బాత్ పార్టీలో ఉన్నత స్థానానికి ఎదిగి అక్కడ నుండి అధ్యక్షుడయ్యాడు. తర్వాత ఒక నియంతగా పరిణామం చెంది 30 ఏళ్లు పాలించాడు. వాస్తవంగా హఫీజ్ అల్ అసాద్ తర్వాత అతని పెద్ద కుమారుడు బస్సెల్ అల్ అసాద్ అధ్యక్షుడు కావాలి. కానీ అతను ఒక కారు ప్రమాదంలో చనిపోయాడు. ఈ సమయానికి బషర్ అల్ అసద్ లండన్లో ఐ డాక్టర్గా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నాడు. అతడిని పిలిపించి వెంటనే అతన్ని అధ్యక్షుడిగా చేశారు. సిరియాకి అధ్యక్షుడు అవడానికి వాస్తవంగా 40 ఏళ్ల వయసు ఉండాలి. కానీ ఆ సమయానికి బషర్కి 34 ఏళ్ల వయసే ఉంది. దాంతో చట్టాన్ని 34 ఏళ్లకి సవరించి మరీ అతడిని అధ్యక్షుడిని చేశారు. 2000వ సంవత్సరం జూలై 17 నుండి ఇతని పాలన మొదలైంది. ఇతనొక సిరియా నిరంకుశ అధ్యక్షుడిగా తర్వాత మారిపోయాడు. 75% సున్నీ ప్రజలకు మైనారిటీ జాతి వ్యక్తి అధ్యక్షుడు అయితే అక్కడ రూల్ చేయడానికి మాటలు చట్టాలు పనిచేయవు. గన్నులు బుల్లెట్లు మాత్రమే పనిచేస్తాయి. ప్రజల అసంతృప్తి నిరసనలను ఎలాంటి సుపరిపాలనలతో కూడా అణచలేరు. పైగా ఇస్లామిక్ జాతుల ఘర్షణ మాటలకు పడిపోయేవి కాదు, బుల్లెట్స్ మాత్రమే అక్కడ కావాలి. ఒక సిరియా మైనారిటీ జాతి అధ్యక్షుడిగా మెజారిటీ జాతి ప్రజలపై నాయకులపై ఎన్ని విధాల అణచివేతను ప్రయోగించాలో అన్ని రకాల అణచివేతలను ప్రయోగించాడు. వ్యక్తిత్వ నియంతృత్వం, సిరియా ఒక నిరంకుశ పోలీసు రాజ్యం, మానవ హక్కుల అణచివేత, మతపరమైన ఘర్షణల సృష్టి ఇతని పాలనలో ఈ అన్నింటినీ అనుసరించాడు. 2011లో సిరియాలో అంతర్యుద్ధం మొదలయ్యాక సుమారుగా 10 లక్షల మంది చంపబడ్డారు. ఇందులో 90% మంది అసద్ ప్రభుత్వ దళాల వల్ల చనిపోయారు. అత్యంత దారుణమైన సంగతి ఏమిటి అంటే తమ దేశ ప్రజలపైననే తామే రసాయనిక ఆయుధాలను ప్రయోగించారు. ఇతనిపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులో కేసు ఫైల్ అయింది. కెనడా, నెదర్లాండ్ అంతర్జాతీయ కోర్టుల్లో కేసులు ఫైల్ అయ్యాయి. యుఎన్ఓ ఒప్పందాన్ని ఉల్లంఘించాడు అని ఆరోపించింది. రసాయన ఆయుధాలను ప్రయోగించాడు అని ఇతడిపై ఫ్రాన్స్ అరెస్ట్ వారెంట్ని ఇష్యూ చేసింది. మరి ఎన్ని హింసాత్మక, ద్రోహపూరిత, కుట్రపూరిత, అరాచక విధానాలకు పాల్పడితే మైనారిటీ జాతీయుడు ఇస్లామిక్ కంట్రీకి అధ్యక్షునిగా కొనసాగాలి? అందుకని బషర్ ఎంత అణచివేత జరపాలో అంతా జరిపాడు. అతని నెత్తిన ఉన్న ముళ్ళ కిరీటం అలాంటిది. ఈ విధంగా ప్రత్యర్థులను, తిరుగుబాటుదారులను అణచడం ఒక్కటే కాకుండా ప్రభుత్వంలో తన విధేయులను, బంధువులను మాత్రమే అధికారులుగా నియమించుకున్నాడు. 2000వ సంవత్సరంలో ఇతను ఆర్థిక సరళీకరణను తెచ్చాడు. అయితే ఇది అంతా అతని విధేయుల జేబులు నింపడానికే ఉపయోగపడింది. ఇది ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతకు కారణమైంది. ఈ విధమైన అసద్ విధానాలు, తీవ్రవాదం, అంతర్యుద్ధాల వల్ల సిరియా భయంకరమైన పేదరికంలోకి జారిపోయింది. అరబ్ దేశాలు అన్నింటిలోనూ సిరియా అత్యంత అవినీతికర దేశంగా గుర్తించబడింది. ప్రపంచంలోనే అవినీతిలో 2వ స్థానంలో నిలిచింది. ఇలా బషర్ అల్ అసద్ పాలన, అతని అణిచివేత, హింస, అవినీతి, బంధుప్రీతి, చీకటి వ్యాపారాలు, ఉగ్రవాద మూకల విధ్వంసం గురించి టన్నుల కొద్దీ వివరాలుంటాయి.
అసద్ ప్రభుత్వం పైన గాని అతడిపైన గాని ఎవరైనా తీవ్రస్థాయి విమర్శలు గాని వ్యంగ్యం గాని చేస్తూ వార్తలు ప్రచురిస్తే వారి ఎముకలు విరగగొట్టేవారు, మీడియా బ్లాకౌట్ చేసేవారు. ప్రపంచంలోనే సెన్సార్ను విధించే దేశాలలో సిరియా 3వ ర్యాంకును సాధించింది. సో ఇలాంటి అల్ బషర్ చివరికి ఈ రోజు YKATA 1176 నంబర్ ఫ్లైట్లో ఇరాక్ బార్డర్ వైపుగా వెళ్లి అక్కడ నుండి మెడిటేరియన్ సీ తీరం గుండా పారిపోయాడు. ఈ దృశ్యం చివరిసారిగా హోమ్స్ నగరంలోని రాడార్ గుర్తించింది. 24 ఏళ్ల బషర్ అల్ అసద్ పాలన అంతా రక్తసిక్త రణగొణ ధ్వనులతోనే దారుణాలతోనే సాగినా చివరికి ఇతని ముగింపు మాత్రం చాలా వరకు తక్కువ హింసతోనే ముగిసిందని చెప్పవచ్చు. 2024 డిసెంబర్ 7వ తేదీన తిరుగుబాటు దళాలు హోమ్స్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ప్రభుత్వ దళాలు వెనకకు ఉపసంహరించుకుని వెళ్లిపోయాయి. తిరుగుబాటు దళాలు డమాస్కస్ చేరినప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వ మిత్రపక్ష సైన్యం హిజ్బుల్లాస్ కూడా వెనక్కు ఉపసంహరించుకున్నాయి. తర్వాత డమాస్కస్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే అల్ బషర్ పారిపోయాడు. తిరుగుబాటు దళాలు అల్ బషర్ తండ్రి హఫీజ్ అల్ బషర్ విగ్రహాన్ని కూల్చివేశాయి. సిరియా తిరుగుబాటు దళాల కూటమి అధ్యక్షుడు హమీద్ బహరా బషర్ అల్ అసాద్ ప్రభుత్వం పతనమయ్యింది అంటూ ప్రకటించాడు. తిరుగుబాటు దళాల కూటమిలోని ప్రధాన సంస్థ HTS సిరియా విముక్తి పొందింది, చీకటి యుగం అంతమైంది అంటూ సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ప్రస్తుతం సిరియా ప్రధానమంత్రి మహమ్మద్ ఘాజీ అల్ జలాలీ ఉన్నాడు. అతను బయటకు వచ్చి తాను దేశంలోనే ఉంటున్నాను అని, తర్వాత సిరియన్లు ఎవరిని నాయకుడిగా ఎంచుకుంటే వారితో కలిసి పనిచేస్తాను అని ప్రకటించాడు. HTS కూడా ఘాజీ అల్ జలాల్తో కలిసి పనిచేస్తామని ప్రకటించింది. మైనారిటీలు ఎవరూ భయపడకూడదు, మేం ఎవరికీ వ్యతిరేకం కాదు, సున్నీలు షియాలు డ్రూజులు ఎవరైనా వారు సిరియన్లే, ఎవరు ఎవరిపైనా హింసకు పాల్పడకూడదు అంటూ ప్రకటించారు. ఈ రోజు ప్రధానంగా సిరియాలో జరిగిన సంఘటనలు ఇవి. ఇక దీని తర్వాత అధికార బదిలీ ఎలా జరుగుతుంది? HTSతో పాటు అనేక మిలిటెంట్ గ్రూపులు ఉన్నాయి. వీరంతా కలిసి పనిచేస్తారా? మైనారిటీల పట్ల నిజంగానే సమానత ప్రదర్శిస్తారా? రిటాలియేషన్ ఉంటుందా? మరి సిరియా నెక్స్ట్ ఏమిటి అనేది మనం కాస్త వేచి చూడాల్సిందే. ఈ వీడియో గానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే ఇంతవరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.